ఏఐటీసీ పుట్టి ఇప్పటికి 105 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఇది 105వ వార్షికోత్సవం. కాకపోతే ఆవిర్భావం అయితే 106వ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు దేశం అంతా కూడా ప్రతి ఊర్లోనూ కార్మికులు ఉన్న ప్రతి చోట, చిన్న ఫ్యాక్టరీ దగ్గర నుంచి కార్మికులు పనిచేయడానికి వెళ్ళే పని ప్రదేశాల్లో కానీ, యూనియన్ ఆఫీసుల దగ్గర కానీ, అడ్డాల దగ్గర కానీ ప్రతి కార్మికుడు కూడా ఈరోజు ఏఐటీసీ జెండాని ఎగరేసుకుంటున్నారు. మన జిల్లాలో కూడా చాలా చోట్ల కార్మిక సంఘం ఎక్కడున్నా సరే వాళ్ళు ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కార్మిక సంఘాలు పెట్టడానికి వీలు లేని రోజుల్లో, కార్మిక సంఘాలు పెట్టొచ్చు అనే చట్టం కూడా లేని రోజుల్లో, మాట్లాడడానికి వీలు లేని రోజుల్లో సంఘం పెట్టుకోవడం వదిలేయండి, కనీసం మాకు ఇన్ని గంటల పని లేకపోతే ఇంత జీతం అని అడగటానికి కూడా వీలు లేని రోజుల్లో కార్మికుల్ని సంఘటితం చేసి ఒక జాతీయ స్థాయిలో దీనికి ఒక సంఘం అవసరం అని ఆలోచించి 1920 అక్టోబర్ 31న బొంబాయిలో ఈ ఏఐటీసీ అనే దాన్ని ఆనాటి జాతీయోద్యమ నాయకులు ప్రారంభించారు. ఈ ఏఐటీసీ ప్రారంభించినప్పుడు ఎవరైతే నాయకత్వ స్థానాల్లో ఉన్నారో, ఎవరైతే ఆ రోజు సభలో పాల్గొన్నారో, మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. అందులో ఆ రోజు పాల్గొన్న వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కూడా లాఠీ దెబ్బలన్నా తిన్నారు, జైళ్ళు కన్నా వెళ్ళారు. ఆ రోజుల్లో ఈ ఏఐటీసీలో ఉన్న నాయకుల్లో కొంతమంది 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 12 ఏళ్ళు కూడా జైళ్లలో ఉన్నారు. 12 ఏళ్ళు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు కనీసం, లేదంటే సంవత్సరం తక్కువ కాకుండా ఎవరో జైలుకి వెళ్ళా. ఆ రోజుల్లో వాళ్ళంత త్యాగాలు చేశారు, పోరాడారు. దీని మొట్టమొదటి అధ్యక్షుడు లాలా లజపత్ రాయ్ గారు. పోలీసులు లాఠీ చార్జీలో దెబ్బలు కొడితే ఆ దెబ్బలకి చనిపోయాడు ఆయన. అంటే ఏఐటీసీ వ్యవస్థాపన చేసిన అంత పెద్ద ఆయన లాఠీ దెబ్బలకి కొడితే పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన. జాతీయోద్యమంలో లాలా లజపత్ రాయ్ అంటే అంత పెద్ద పేరు అయింది. స్వాతంత్రోద్యమంలో జాతీయ స్థాయిలో అంత పెద్ద నాయకుడు ఆయన. ఆయన మొదటి అధ్యక్షుడు, దీనికి ఈ సభకు అధ్యక్షత వహించాడు. ఆయనే లాఠీ దెబ్బల్లో చనిపోయాడంటే ఏఐటీసీ పుట్టడానికి కారకుడైనటువంటి వ్యక్తి కూడా ప్రాణత్యాగం చేశాడు ఈ కార్మికుల కోసం. మరి ఈ రోజున మనం